ప్రభు నామానికి మహిమ కలుగును గాక. కూడొచ్చిన మీ అందరికీ, కరివెల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు వందనాలండి. ఆదికాండం 45వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. ఆదికాండం 45వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుంటున్నాం. 16వ వచనాన్ని నుంచి చదువుతాను. యోసేపు యొక్క సహోదరులు వచ్చిన వర్తమానము ఫరో ఇంట్లో వినబడెను. అది ఫరోకును అతని సేవకులకును ఇష్టముగా ఉండెను. అప్పుడు ఫరో యోసేపుతో ఇట్లనెను, నీవు నీ సహోదరులను చూచి మీరిలాగు చేయుడి, మీ పశువుల మీద బరువులు కట్టి కనాను దేశమునకు వెళ్ళి మీ తండ్రిని మీ ఇంటి వారిని వెంటబెట్టుకుని నా యొద్దకు రండి. ఐగుప్తు దేశమందలి మంచి వస్తువులను మీకు ఇచ్చేదను. ఈ దేశం యొక్క సారము మీరు అనుభవించెదరు. నీకు ఆజ్ఞ అయినది కదా, దీన్ని చేయుడి. మీ పిల్లల కొరకును మీ భార్యల కొరకును ఐగుప్తులో నుండి బండ్లను తీసుకుని పోయి మీ తండ్రిని వెంటబెట్టుకుని రండి. ఐగుప్తు దేశం అంతటిలోనున్న మంచి వస్తువులు మీవే అగును గనుక మీ సామగ్రిని లక్ష్య పెట్టకూడని చెప్పుమనగా ఇశ్రాయేలు కుమారులు అలాగునే చేసిరి. యోసేపు ఫరో మాట చొప్పున వారికి బండ్లను ఇప్పించెను, మార్గమునకు ఆహారము ఇప్పించెను. అతడు వారికి 2 దుస్తుల బట్టలు ఇచ్చెను. బెన్యామీనుకు 300 తులముల వెండియును 5 దుస్తుల బట్టలు ఇచ్చెను. అతడు తన తండ్రి నిమిత్తం ఐగుప్తులోనున్న మంచి వస్తువులను మోయుచున్న 10 గాడిదలను, మార్గమునకు తన తండ్రి నిమిత్తం ఆహారమును ఇతర ధాన్యమును తినుబండారములను మోయుచున్న 10 ఆడు గాడిదలను పంపాను. అప్పుడు అతడు తన సహోదరులను సాగనంపి వారు బయలుదేరుచుండగా మార్గమందు కలహపడకూడదని వారితో చెప్పాను. వారు ఐగుప్తు నుండి బయలుదేరి కనాను దేశమునకు తమ తండ్రి అయిన యాకోబు నద్దకు వచ్చి యోసేపు ఇంకా బ్రతికి ఉండి ఐగుప్తు దేశం అంతటిని ఏలుచున్నాడని అతనికి తెలియజేసిరి. అయితే అతడు వారి మాట నమ్మలేదు గనుక అతడు నిశ్చేష్టుడాయను. అప్పుడు వారు యోసేపు తమతో చెప్పిన మాటలన్నిటినీ అతనితో చెప్పిరి. అతడు తన్ను ఎక్కించుకొని పోవుటకు యోసేపు పంపిన బండ్లు చూచినప్పుడు వారి తండ్రి అయిన యాకోబు ప్రాణము తెప్పరిల్లెను. అప్పుడు ఇశ్రాయేలు, ఇంతే చాలును, నా కుమారుడైన యోసేపు ఇంకా బ్రతికి ఉన్నాడు, నేను చావక మునుపు వెళ్ళి అతన్ని చూచెదనని చెప్పాను. యోసేపు తన సహోదరుల్ని సాగనంపాడు. 16వ వచనం నుంచి 20వ వచనం వరకు ఫరో చెప్పినటువంటి సంభాషణ, ఫరో చెప్పిన మాటలు ఉన్నాయి. యోసేపు యొక్క సహోదరులను గూర్చిన వర్తమానం ఫరోకు అతని సేవకులకు ఇష్టంగా ఉందంట. 16వ వచనంలో యోసేపు యొక్క సహోదరులు వచ్చిన వర్తమానము ఫరో ఇంటిలో వినబడెను. అది ఫరోకును అతని సేవకులకును ఇష్టముగా ఉండెను. పరలోకపు తండ్రి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నూతనమైనటువంటి జీవితాన్ని ప్రారంభించి ఆయన బిడ్డలైనటువంటి జనాంగాన్ని చేర్చుకోవడానికి మన పరలోకపు తండ్రి కూడా ఎంతో ఇష్టాన్ని కలిగి ఉన్నాడు. యోసేపుని బట్టి ఫరో యోసేపు సోదరుల యందు ఎలాగ ఇష్టం కలిగి ఉన్నాడో, అలాగే యేసుక్రీస్తును బట్టి తండ్రి అయిన దేవుడు మనందరి ఎడల ఇష్టాన్ని కలిగి ఉన్నాడు. 17వ వచనంలో
వాళ్ళందరినీ ఆహ్వానిస్తున్నాడు. ఫరో యోసేపుతోని చెప్తున్నాడు, మీ తండ్రిని మీ ఇంటి వారిని వెంటబెట్టుకుని నా దగ్గరికి రమ్మని చెప్పు అంటున్నాడు. మీ తండ్రిని వెంటబెట్టుకు రండి అంటున్నాడు. నా యొద్దకు రండి అంటున్నాడు. 18వ వచనంలో మీ తండ్రిని మీ ఇంటి వారిని వెంటబెట్టుకుని నా యొద్దకు రండి. ఇక్కడ ఫరో హృదయంలో యోసేపు హృదయం, వాళ్ళిద్దరి విషయాన్ని మనం చూస్తే వారిద్దరిలో ఏక మనస్సు కనబడతా ఉంది. అలాగే మన తండ్రి అయిన దేవునిలోను ఆయన కుమారుడైన యేసుక్రీస్తులో కూడా వారిద్దరి మనస్సులో ఏకత్వాన్ని మనం చూస్తాం. తండ్రి చిత్తాన్నే కుమారుడైన యేసుక్రీస్తు ఈ భూలోకంలో జరిగించారు. కుమారుడు ఏది చేసేవాడో దాని అందే తండ్రి ఇష్టాన్ని కలిగి ఉన్నట్టు మనం చూస్తాం. పరలోకపు తండ్రి ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి యందు ఎలాంటి భిన్నత్వం మనకు ఎప్పటికీ కనపడదు. తండ్రి కుమారుడు వాళ్ళిద్దరూ ఏకమై ఉన్నారు. ఇంకా 18వ వచనంలో అంటాడు ఫరో, ఐగుప్తు దేశం మందలి మంచి వస్తువులను మీకు ఇస్తాను. ఐగుప్తు దేశం అందలి మంచి వస్తువులు మీకు ఇస్తాను. వాళ్ళు ఐగుప్తుకు వస్తే మొట్టమొదటిగా రక్షణ కలుగుతుంది. కరువులో సజీవులుగా కాపాడబడతారు. రెండవది వాళ్ళు సమీపంగా ఉంటారు. మూడవది వాళ్ళకి పేదరికం రాకుండా వాళ్ళు పోషించబడతారు. నాలుగవది ఐగుప్తు దేశమందలి మంచి వస్తువులు మీకు ఇస్తాను అని చెప్తున్నాడు. అలాగే యేసుక్రీస్తు దగ్గరకు వచ్చిన వారికి అన్ని విధాల అనేకమైనటువంటి మేళ్ళు జరుగుతాయి. యేసుక్రీస్తు దగ్గరకు వచ్చిన వాళ్ళకి రక్షణకు మాత్రమే కాకుండా శ్రేష్టమైనటువంటి వరాలను కూడా దేవుడు ఇస్తాడు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో ఈవులు అనుగ్రహించే దేవుడు మన దేవుడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12:31లో కృపావరములు అనుగ్రహించేటువంటి దేవుడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వస్తే రక్షణ, ఆయన వద్దకు వచ్చిన వారికి దేవుడు తన పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడు. ఆయన వద్దకు వచ్చేవారికి దేవుడు తన వాక్యాన్ని ఇస్తాడు. తండ్రితో మనకు సహవాసం కలుగుతుంది. మనం ప్రార్థించి జవాబు పొందేటువంటి హక్కు మనకు దొరుకుతుంది. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో ఉన్నట్లు ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు దొరుకుతుంది. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఐగుప్తులో ఉన్నటువంటి మంచి వస్తువులు ఎన్నున్నా పరలోకంలో ఉన్నటువంటి మన తండ్రి మనకు అనుగ్రహించిన ఆశీర్వాదాలతో మనం వాటిని పోలిస్తే అవి పెద్ద గొప్పవేమి కాదు అన్నట్టుగా ఉంటాయి. ఇంకా ఫరో అంటాడు 18వ వచనంలో, ఈ దేశం యొక్క సారము మీరు అనుభవించెదరు అంటాడు. సారాన్ని అనుభవిస్తారు. అలాగే యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చేవాళ్ళు పరసంబంధమైనటువంటి ఆనందాన్ని అనుభవిస్తారు. పరసంబంధమైన ఆనందాన్ని అనుభవిస్తారు. ఇంకా 20వ వచనంలో
ఐగుప్తు దేశం అంతటిలో ఉన్న మంచి వస్తువులు మీవే అగును అంటున్నాడు. ఐగుప్తులో ఉన్న మంచి వస్తువులన్నీ మీయే అవుతాయి. చూడండి, వీళ్ళందరికీ యోసేపుని బట్టి ఎంత గొప్ప ధన్యత కలిగినట్టుగా మనం చూస్తున్నాం. తమ సొంత ప్రజలైన ఐగుప్తుల కంటే శ్రేష్టమైన స్థానాన్ని యోసేపు సహోదరులకు యోసేపు ద్వారా పొందుకోగలిగారు. 47వ అధ్యాయం ఆదికాండం 6వ వచనం. ఐగుప్తు దేశం నీ ఎదుట ఉన్నది, ఈ దేశంలోని మంచి ప్రదేశమందు నీ తండ్రిని నీ సహోదరులను నివసింపచేయుము. గోషెను దేశములో వారు నివసింపవచ్చును. వారిలో ఎవరైనా ప్రజ్ఞ గలవారని నీకు తోచిన ఎడల నా మందల మీద వారిని అధిపతులుగా నియమించుమని చెప్పాను. ఈ దేశంలో మంచి ప్రదేశమందు నీ తండ్రిని నీ సహోదరులను నివసింపచేయుము అని ఫరో చెప్తున్నాడు. ఇంకా అంటాడు, వారిలో ప్రజ్ఞ గలవారు ఎవరైనా ఉంటే వారిని అధిపతులుగా కూడా నియమించు నా మంద మీద అంటాడు. కాబట్టి ఇవన్నీ యోసేపుని బట్టి వారికి కలిగిన ఆధిక్యతలు. మంచి ప్రదేశం, మంచి వస్తువులు, ఆధిపత్యం వారికి దొరికింది. ఐగుప్తు దేశస్థులు తమ సొంత ప్రజలైనా సరే వాళ్ళకు మించినటువంటి స్థానాన్ని ఫరో వీళ్ళకి ఇస్తున్నాడు. అలాగే పరలోకమందున్నటువంటి దేవుడు, తండ్రి అయిన దేవుడు క్రీస్తునందు మనకు ఎన్నో ఆధిక్యతలు ఇచ్చారు. దేవదూతలకు కూడా ఇయ్యబడని ఆధిక్యతలను కొన్ని మనకిచ్చాడు. ఆ ఆధిక్యతలు ఏంటో తెలుసా? నశించిపోతున్నటువంటి లోకానికి సత్య సువార్తను అందించే భాగ్యాన్ని ఇచ్చాడు. ఈ లోకంలో ఉన్నటువంటి సంఘం యేసుక్రీస్తు యొక్క సొంత భార్య. అంటే దూతల కంటే కూడా ఎక్కువ సమీప సంబంధం యేసుక్రీస్తునందు ఆయన పిల్లలైనటువంటి మనకు కలిగింది. ప్రభు పిల్లలకి కిరీటాలు కూడా ఉన్నాయి. దేవదూతలకి కిరీటాలు లేవు. దేవుని పిల్లలకి కిరీటాలు ఉన్నాయి. అందుకే పౌలు గారు అంటాడు, మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది అంటాడు. పేతురు గారు అంటాడు తన మొదటి పత్రికలో 5వ అధ్యాయంలో, ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటాన్ని పొందుతారు అంటాడు. దూతలకి కిరీటాలు లేవు. దూతల పరిస్థితి మనం చూస్తే, దూతలు అనేవారు రక్షించబడి వారికి పరిచర్య చేసేవారని మనం పరిశుద్ధ గ్రంథంలో చదువుతాం. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. వీరందరూ రక్షణను స్వాస్థ్యము పొందబో వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా. దేవదూతల గురించి చెప్తున్నాడు. రక్షణ అయిన స్వాస్థ్యాన్ని పొందబోయే వారికి పరిచారము చేయుటకే పంపబడిన సేవకులైన ఆత్మలు అంటాడు. కాబట్టి దూతలు రక్షించబడిన వారికి పరిచర్య చేస్తారు అని ఉంది. ఇన్ని విధాలైనటువంటి శ్రేష్టమైన ఈవులు ఆయన బిడ్డలైనటువంటి మనకు ఇవ్వబడ్డాయి. కాబట్టి 20వ వచనంలో అంటాడు, ఐగుప్తు దేశం అంతటిలో ఉన్న మంచి వస్తువులు మీవే అవుతాయి అంటాడు. మంచి వస్తువులు మీవే అవుతాయి. కాబట్టి ఏమంటాడు అక్కడ 20వ వచనంలో, కాబట్టి మీ సామగ్రిని లక్ష్య పెట్టకుడి అని చెప్పు అంటాడు. మీ సామగ్రిని లక్ష్య పెట్టకుడి అని చదువుతాడు. అలాగే పరసంబంధమైన శ్రేష్టమైన క్రీస్తునందు మనకు పరసంబంధమైనటువంటి శ్రేష్టమైనవి దొరికినాయి. కాబట్టి మన సామగ్రిని లక్ష్య పెట్టకూడదు అన్నాడు.
అంటే లోక సంబంధమైనటువంటివి, పర సంబంధమైనటువంటివి ఎన్నో ఆధిక్యతలు మనకు దొరికాయి కాబట్టి ఈ లోక సంబంధమైన వాటి మీద మనం మనస్సు పెట్టుకోకూడదు. అంటే అంటాడు కదా కొలసి పత్రికలో, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి, భూ సంబంధమైన వాటి మీద మీరు మనస్సు పెట్టుకోవద్దు అంటాడు. కాబట్టి సామగ్రిని లక్ష్య పెట్టొద్దు అని చెప్తున్నాడు ఫరో యోసేపుతో. వాళ్ళకి చెప్పు అంటున్నాడు. అపోస్తలుడైన పౌలు అప్పటి కాలంలో 2 కోట్ల ఆస్తి కలిగిన వాడని చాలామంది బైబిల్ పండితులు చెబుతారు. ఫిలిప్పీ పత్రికలో ఆయనకున్న ఆధిక్యతల గురించి చెప్తాడు. ఒకసారి తీద్దాం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 3 నుంచి. ఎందుకనగా శరీరమును ఆస్పదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించేవాడు. కావాలని అంటే నేను శరీరాన్ని ఆస్పదం చేసుకోవచ్చు, మరి ఎవడైనను శరీరమును ఆస్పదము చేసుకొనదలిచిన ఎడల నేను మరి ఎక్కువగా చేసుకొనవచ్చు. 8వ దినాన సున్నతి పొందాను, ఇశ్రాయేలు వంశపు వాడను, బెన్యామీను గోత్రంలో పుట్టాను, హెబ్రీయుడను, ధర్మశాస్త్ర విషయమై పరిసయ్యుడను, ఆసక్తి విషయమై సంఘాన్ని హింసించువాడను, ధర్మశాస్త్రము వలన నీతి విషయమై అనింద్యముగా నడుచుకున్నవాడను. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని. క్రీస్తు నిమిత్తం నష్టంగా ఎంచుకున్నాను. నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తుని గురించి అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకున్నాను. సమస్తము నష్టముగా ఎంచుకున్నాను. 11వ వచనంలో ఆఖరిగా అంటాడు, సమస్తము నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను అంటాడు. వాటిని పెంటతో సమానంగా ఎంచుకుంటాడు. కాబట్టి భూసంబంధముగా తనకు కలిగినటువంటి ఆధిక్యతలన్నీ కూడా పరసంబంధమైన వాటితో పోల్చి చూసినప్పుడు ఇవేవి నాకు లాభకరమైనవో వాటన్నిటినీ కూడా క్రీస్తు నిమిత్తం నష్టంగా పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాను అంటాడు. కాబట్టి భూ సంబంధంగా మనకు కలిగిన ఆధిక్యతలు కానీ ఆస్తిపాస్తులు కానీ పరసంబంధముగా ప్రభునందు మనకు దొరికిన వాటితో మనం పోల్చుకున్నప్పుడు వాటిని కూడా మనం అలాగే ఎంచాల్సిన వారంగా ఉన్నాం. భూ సంబంధమైన వాటి మీద మన మనస్సు పెట్టుకోకూడదు. కొలసీ పత్రిక 1వ అధ్యాయం అంటాడు కదా, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి, పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. కాబట్టి లోక సంబంధమైన వాటి మీద మనం మనస్సు పెట్టుకోకూడదు. ఇంకా 21వ వచనం నుంచి 21, 22 వచనాలు చూస్తే, ఇశ్రాయేలు కుమారులు అలాగనే చేసిరి. యోసేపు ఫరో మాట చొప్పున వారికి బండ్లను ఇప్పించాను, మార్గమునకు ఆహారము ఇప్పించాను. అతడు వారికి 2 దుస్తుల బట్టలు ఇచ్చాను. బెన్యామీనుకు 300 తులముల వెండిని, 5 దుస్తుల బట్టలను ఇచ్చాను. యోసేపు వారి తండ్రి ఇంటి వారు తిరిగి రావడానికి మార్గంలో వారి కొరకు ఆహారాన్ని పంపిస్తున్నాడు, బండ్లు పంపిస్తున్నాడు. ఇక్కడ మనం నేర్చుకునేటువంటి విషయం ఏంటంటే, వారు యోసేపు దగ్గరకు రావాలంటే వాళ్ళు శ్రమ పడాల్సిన అవసరం లేదు, ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. అంతకంటే విశేషంగా మన ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి మనం రావడానికి మనకు ఎలాంటి ప్రయాస లేదు, ఖర్చు లేదు.
ఇంకా 23వ వచనంలో చూస్తే, అతడు తన తండ్రి నిమిత్తం ఐగుప్తులో ఉన్న మంచి వస్తువులు మోయిచున్న 10 గాడిదలు, మార్గమున తన తండ్రి నిమిత్తం ఆహారం, ఇతర ధాన్యాలు, తిరుబండారాలు మోయిచున్నటువంటి 10 ఆడుగాడిదలను పంపించాడంట. తినుబండారాలు పంపినట్లు చూస్తాం, వాహనాలు పంపించాడు. ఈ వార్త తీసుకుని వెళ్ళే వాళ్ళకి బట్టలు ఇచ్చాడు, వెండి ఇచ్చాడు. అలాగే ఆలోచించేయండి, దేవుని యొక్క సువార్త ప్రకటించేటువంటి వారి విషయాల్లో, దేవుని వాక్యాన్ని ప్రకటించే వారి విషయాల్లో మన ప్రభువు ఎంతో శ్రద్ధ కలిగినటువంటి వాడు. వారి అక్కరలు తీర్చేవాడు. తన తండ్రికి ఆహార ధాన్యాలు పంపిస్తున్నాడు, తినుబండారాలు పంపిస్తున్నాడు, బండ్లు పంపిస్తున్నాడు అక్కడి నుంచి రావడానికి. తీసుకెళ్తున్నటువంటి వీళ్లకు కూడా బట్టలు ఇచ్చాడు, వెండి ఇచ్చాడు. అందుకంటారు, సువార్త ప్రకటించి వారి పాదములు పర్వతముల మీద సుందరములై ఉన్నాయి అంటాడు. కాబట్టి దేవుడు తన సేవకులకి, ఆయన వాక్యాన్ని ప్రకటించేవారికి, సత్య సువార్త ప్రకటించేవారికి ఏ కొదువ, ఏ లోటు చేయడు. వారికి సర్వ సమృద్ధిని ఇస్తాడు. వారి పట్ల ఆయన ఎంతో శ్రద్ధ కలిగిన వాడు. వాళ్ళ అక్కరలు తీర్చేటువంటి వాడు. ఇంకా 24వ వచనంలో, అప్పుడు తన సహోదరులను సాగనంపి వారు బయలుదేరుచుండగా మార్గమందు కలహపడకూడదని వారితో చెప్పెను. ఏమన్నాడు యోసేపు? మార్గమందు కలహపడకండి. ఎందుకంటే మార్గం వెళ్ళేటప్పుడు వీళ్ళకి కలహం రావచ్చు. ఎలాగా? యోసేపు తమ్ముడు బెన్యామీను, మీరు మా అన్నను ఇలా చేశారా అని అడగవచ్చు. రూబేను, ఒరే ఆ చిన్నవాడిని ఏం చేయొద్దని చెప్పాను కదరా అనొచ్చు. లేకపోతే కొంతమంది యోధా మీదకి లేచి, అసలు అమ్మేమని సలహా ఇచ్చింది నువ్వేరా అని యోధాని అనొచ్చు. ఇలాగ ఘర్షణ కలగవచ్చు. యోసేపు అది ముందే ఎరిగి మార్గమందు కలహపడకూడదని వారితో చెప్తా ఉన్నాడు. దేవుని పిల్లలు మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. దీనిలో మనం నేర్చుకునేటువంటి పాఠం ఏంటంటే, గత కాలంలో ఎవరైనా మీకు ఏదైనా చేశారనుకోండి, అది ఎప్పటికీ ఏదైనా కీడో, నష్టమో, శ్రమో, బాధో కలిగించారు మీకు, అది మనం మాటి మాటికి జ్ఞాపకం తెచ్చుకోకూడదు. వాటిని మనం సంపూర్ణంగా విడిచిపెట్టేయాలి, మర్చిపోవాలి. క్షమించడం అంటే ఏంటి? క్షమించిన తర్వాత మళ్ళీ దాన్ని ప్రస్తావించకూడదు. క్షమించాను అన్నారనుకోండి, మీరు ఏ విషయంలోనైనా క్షమించాను అన్న తర్వాత ఆ క్షమించిన సంగతిని మళ్ళీ ఎత్తకూడదు. అది క్షమించడంలో ఉన్నటువంటి ఆంతర్యం. కొంతమంది క్షమించాను అంటారు, పదే దాన్ని గుర్తు చేస్తూ ఉంటారు. నాకు వాళ్ళ మీద ఏం కోపం లేదండి, నాకు వాళ్ళ మీద ఏమీ కక్ష లేదండి అంటూ ఉంటారు. మాటికి దాన్ని ఎత్తుతూ ఉంటారు. మాటికి మా చిన్నప్పుడు ఒక సామెత చెప్పేవారు, ఏంటంటే కోతిపుండు బ్రహ్మ రాక్షసి అనేవారు. కోతికి ఏదైనా గాయమైందనుకోండి, ఆ గాయమైన కోతి త్వరలో చచ్చిపోద్ది. ఎందుకంటే
అది మానడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే ప్రతిదీ ఆ తోటి కోతులన్నీ కూడా ఏం చేస్తాయంటే అస్తమాను దాన్ని ఏంటని చెప్పి రేగ్గోగుతూ ఉంటాయి. అది కూర్చుని ఉన్నప్పుడు వెనకాల నుంచి వచ్చి ఆ పుండుని మళ్ళీ అవి పీకేస్తూ ఉంటాయి అన్నమాట, రేగ్గోగుతూ ఉంటాయి. ఆ పుండు తగ్గదు. అలాగే అది ఆ పుండుతో, ఆ గాయంతో కొంతకాలానికి చచ్చిపోద్ది. చాలాసార్లు నేను క్షమించానండి అంటారు చాలామంది. నేను క్షమించానండి అంటారు. మళ్ళీ మళ్ళీ ఏదైనా సందర్భం వచ్చినప్పుడు ప్రస్తావిస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళ పరిస్థితి తెలిసే యోసేపు ముందే ఎరిగి మార్గమందు వారితో కలహపడొద్దు అని చెప్పాడు. సామెతల గ్రంథకర్త అంటాడు, సామెతల గ్రంథం 17వ అధ్యాయం, సామెతల గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం, ప్రేమను వృద్ధి చేయగోరువాడు తప్పిదములు దాచిపెట్టును, జరిగిన సంగతి మాటి మాటికి ఎత్తువాడు మిత్రభేదము చేయును. జరిగిన సంగతి మాటి మాటికి ఎత్తేవాడు మిత్రభేదము కలిగించేవాడు. ఇప్పుడు వీళ్ళు మిత్రులుగానే ఉన్నారు, కానీ జరిగిన సంగతి ఎత్తుకున్నట్లయితే వాళ్ళ మధ్యలో ఏమొచ్చేస్తుంది? భేదం వచ్చేస్తుంది. ఈ దినాల్లో కూడా చాలామంది గతంలో జరిగిన సంగతులన్నీ ఎత్తుకుని చాలా చాలా గొడవలు తెచ్చుకుంటూ ఉంటారు. ప్రేమను వృద్ధి చేయగోరువాడు తప్పిదాల్ని దాస్తాడు. 16వ అధ్యాయం సామెతల గ్రంథం 27వ వచనం, 16-27, పనికి మాలిన వాడు కీడును త్రవ్వి పైకెత్తును, వాని పెదవుల మీద అగ్ని మండుచున్నట్టున్నది. పనికి మాలిన వాడు కీడును త్రవ్వి పైకెత్తుతాడు. గత కాలంలో జరిగినటువంటి కీడును మనం జ్ఞాపకం తెచ్చుకుంటే కలహాలు పెరిగిపోతాయి. కాబట్టి మనకి ఓరిమి అనేది అవసరం. న్యాయంగా చూస్తే యోసేపుకు వాళ్ళు ఎంతో కీడు చేశారు. చాలా కీడు చేశారు. అమ్మేశారు, గోతులో పడేశారు, పట్టుకుని కొట్టారు, బంధించారు. వాళ్ళని బతిమలాడుకున్నాడంట, అయినా సరే వదలలేదు. బతిమలాడినా సరే వదలలేదు. వాళ్ళు అసలు కనీసం కటాక్షం చూపించలేదు, వాళ్ళు ప్రేమ చూపించలేదు. అలా చేశారు వాళ్ళు. ఒకవేళ ఆ సంగతులన్నీ ఎత్తి మాట్లాడితే ఏమోను, యోసేపు తనకు జరిగినటువంటి కీడును గురించి ఎత్తాల్సిందే, కానీ ఆ సంగతి ఎత్తకుండా వారు కూడా దాన్ని ఎత్తకూడదని వాళ్ళకి సలహా ఇస్తున్నాడు. ఇంకా 25వ వచనంలో వారు ఐగుప్తు నుంచి బయలుదేరి కనాను దేశమునకు తమ తండ్రి అయిన యాకోబు దగ్గరకు వచ్చి, యోసేపు ఇంకా బ్రతికి ఉండి ఐగుప్తు దేశం అంతటిని ఏలుచున్నాడని అతనికి తెలియజేసిరి. అయితే అతడు వారి మాట నమ్మలేదు కనుక అతడు నిశ్చేష్టుడాయను. వీళ్ళందరూ వెళ్ళి చెప్తున్నారు ఏమని? యాకోబు దగ్గరకు వచ్చి, యోసేపు ఇంకా బ్రతికే ఉన్నాడు, ఐగుప్తు దేశాన్ని ఏలతా ఉన్నాడు అని చెప్తున్నారంట. వాళ్ళ తండ్రి వాళ్ళ మాటలు నమ్మలేదు.
యోసేపు బ్రతికే ఉన్నాడు, ఐగుప్తు దేశం అంతటిని ఏళ్తున్నాడు అని చెప్తే ఆ మాట నమ్మలేదు. కారణం ఏంటంటారా? నిశ్చేష్టుడయ్యాడంట. ఏంటి, బ్రతికున్నాడా? ఐగుప్తు దేశంలో రాజుగా ఏలికగా ఉన్నాడా? ఇప్పుడు చూడండి, ఒకప్పుడు యోసేపు అంగీ తీసుకుని రక్తంలో ముంచి యోసేపు చనిపోయాడనేటువంటి వార్త వీళ్ళు తీసుకొచ్చారు తండ్రి దగ్గరికి. వాళ్ళే యోసేపు చనిపోయాడనేటువంటి వార్త తీసుకొచ్చిన వాళ్ళు వీళ్ళే. ఇప్పుడు వీళ్ళనోళ్ళే యోసేపు బ్రతికే ఉన్నాడు అని సాక్ష్యం ఇస్తా ఉన్నాయి. పాపం అబద్ధం ఎప్పుడు దాగదండి. అది ఎంత రహస్యంగా జరిగించినా సరే ఒకానొకప్పుడు అది బట్టబయలవుతుంది. అప్పుడు వారికి కలిగే అవమానం, వాళ్ళకి కలిగే అపకీర్తి వివరించలేమన్నమాట. వివరించలేం. లూకాసు వార్త 12వ అధ్యాయం. లూకాసు వార్త 12వ అధ్యాయం 2-3 వచనాలు చదువుతాను. మరుగైనదేదియు బయలుపరచబడకపోదు, రహస్యమైనదేదియు తెలియబడకపోదు. అందుచేత మీరు చీకటిలో మాట్లాడుకొనినవి వెలుగులో వినబడును, మీరు గదుల యందు చెవిలో చెప్పుకొన్నది మిద్దెల మీద చాటింపబడును. మరుగైనదేది బయలుపరచబడకపోదు, రహస్యమైనదేది కూడా తెలియకుండా పోదు. చీకట్లో గదుల్లో మీరు మాట్లాడుకునేది, చీకట్లో మాట్లాడుకునేది వెలుగులో వినబడద్దే, చెవిలో చెప్పుకునేది మిద్దెల మీద చాటింపబడుతుంది అంటున్నాడు. తమ తండ్రికి తెలియకుండా 22 సంవత్సరాలు వారు తాము చేసినటువంటి తప్పును దాచిపెట్టారు. ఇప్పుడు అవే నోళ్ళు ఒప్పుకోకుండా తప్పలేదు. ఒకప్పుడు దాచిపెట్టారు. 22 సంవత్సరాల తండ్రికి ఆ విషయాన్ని చెప్పలేదు వాళ్ళు. 22 సంవత్సరాలు చచ్చిపోయాడని అనుకుంటున్నాడు యాకోబు. యోసేపు చనిపోయాడు, ఏమైపోయాడో తెలీదు. ఇరవై 22 సంవత్సరాలు దాచిపెట్టారు. అయితే ఇప్పుడు వాళ్ళు ఒప్పుకోక తప్పట్లేదు. ఖచ్చితంగా ఒప్పుకుని తీరాలి. ఖచ్చితంగా ఒప్పుకుని తీరాలి. రహస్యం అనేది ఏది బయలుపరచబడకుండా పోదు. కాబట్టి గమనించండి, రహస్యంగా మనం ఏది చేసినా అది ఎప్పుడు కాకపోయినా రేపు ప్రభు ఎదుటైనా బట్టబయలవుతుంది. అందుకంటాడు, దేవుని పిల్లలు కూడా వాళ్ళు చేసిన క్రియలు మంచివైనా చెడ్డవైనా ఆయన విమర్శలోనికి తీసుకొస్తాడంట. మంచివైనా చెడ్డవైనా. కాబట్టి అందుకే మన హృదయాల్ని దేవునితో సమ్మతిపరచుకోవాలంట. మన హృదయాలను ప్రభుతో సమ్మతిపరచుకోవాలి. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఒప్పుకోక తప్పట్లేదు. ఈ వార్త చెప్పినప్పుడు మొదటగా యాకోబు నమ్మలేదు, నిశ్చేష్టుడయ్యాడు. 27వ వచనంలో అంటాడు, అప్పుడు వారు యోసేపు తమతో చెప్పిన మాటలన్నిటినీ అతనితో చెప్పిరి. అతడు తన్ను ఎక్కించుకొని పోవుటకు యోసేపు పంపిన బండ్లు చూచినప్పుడు వారి తండ్రి అయిన యాకోబు ప్రాణము తెప్పరిల్లింది. మొదటిగా యాకోబు నమ్మలేదు, తర్వాత బళ్ళను చూశాడు, ఆయన పంపించిన వస్తువుని చూశాడు, ప్రాణం తెప్పరిల్లిందంట. చాలా సంవత్సరాల నుంచి తనలో ఉన్నటువంటి దుఃఖం
ఇప్పుడు సంతోషంగా మారిపోయింది. యాకోబు ప్రాణం తెప్పరిల్లిందంట. చూడండి, 22 సంవత్సరాలు యాకోబు దుఃఖపడుతూ ఉన్నాడు. అయితే ఆ దుఃఖం ఇప్పుడు ఎలా మారిపోయింది? సంతోషంగా మారిపోయింది. అంటాడు, ఇంతే చాలు, నా కుమారుడైన యోసేపు ఇంకా బ్రతికే ఉన్నాడు, నేను వెళ్ళి చూస్తాను అని ఆనందిస్తా ఉన్నాడు. దుఃఖం అంతా పోయింది, సంతోషంతో నిండిపోయాడు. నేను వెళ్ళి నా కొడుకుని చూస్తాను, అతడు బ్రతికే ఉన్నాడు అని ఆనందిస్తూ ఉన్నాడు. చూడండి, విశ్వాసులు చాలామంది ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో పరిస్థితులను బట్టి నలిగిపోతూ ఉంటారు. కొన్ని పరిస్థితులు చాలా కాలం వాళ్ళను వేధిస్తూ ఉంటాయి. మన జీవితాల్లో కూడా ఉన్నాయి కదా, మన కుటుంబాల్లో కూడా ఉన్నాయి కొన్ని పరిస్థితులు. సమస్యలు కొంతమందిని ఎన్నో సంవత్సరాలుగా వేధిస్తూ ఉంటాయి. ఎన్నో సంవత్సరాలు వేధిస్తూ ఉంటాయి. అలాంటి వాళ్ళు ఎప్పుడు కృంగిపోకూడదు. సమస్యలు ఎన్నో ఉంటాయి. చూడండి, కొంతమంది గృహాల్లో కొన్ని అప్పులు ఉంటాయి, కొన్ని గృహాల్లో కొన్ని జరగని మొండి పరిస్థితులు ఉంటాయి. బిడ్డల వివాహాలు జరిగే విషయంలో కొంతమంది ఎంతో వేదన చెందుతూ ఉంటారు. కొంతమంది కుటుంబ కలహాలు ఉంటాయి, కొంతమంది భార్యాభర్తల మధ్య గొడవలు ఉంటాయి, తల్లిదండ్రుల బిడ్డల మధ్య అసమాధానం ఉంటుంది. ఎన్నో పరిస్థితులు ఉంటాయి, ఎన్నో పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. చూడండి, 22 సంవత్సరాలు తన కొడుకు చనిపోయాడు, నా దగ్గర లేడని 22 సంవత్సరాల నుంచి బాధపడతానే ఉన్నాడు. బాధపడతా ఉన్నాడని మనకు ఎలా తెలుసు? మన వాక్యంలో చదివాం చాలాసార్లు. బెన్యామీనుని పంపమన్నప్పుడు మొదటిసారి వాళ్ళ భోజనాన్ని ఆహార ధాన్యాలు కొనుక్కురావడానికి వెళ్ళినప్పుడు బెన్యామీన్ని పంపలేదు. ఎందుకని? యోసేపు లేడు, కనీసం ఈయనన్నా చూసుకుని నేను తృప్తి పడతాను అనుకుని బెన్యామీన్ని పంపలే. రెండవసారి బలవంతంగా పంపించాడు. ఆలోచించేయండి, 22 సంవత్సరాలు తను పడిన బాధకి ఈనాడు సంతోషకరమైన వార్త వినబడింది. అందుకే హెబ్రీ పత్రికలో పౌలు గారు అంటాడు, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 11వ వచనం, మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరంగా కనబడుతుందే కానీ సంతోషకరంగా కనబడదు. అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతియు సమాధానకరమైన ఫలము ఇచ్చును అంటాడు. ప్రస్తుతమందు మనకు కలుగుతున్నటువంటి శిక్ష ప్రభు కూడా మన మేలు కొరకే శిక్షిస్తాడు. కుమారులం కాబట్టి మనల్ని శిక్షించే హక్కు ఆయనకు ఉంది. చూడండి, శారీరక రీతిగా లోక సంబంధమైనటువంటి తండ్రులు మనకు శిక్షకులై ఉన్నారు. వాళ్ళు కొడతారు, తిడతారనే భయం కలిగి వాళ్ళ ఎదుట భయభక్తులు కలిగి ఉన్నాం. అయితే ఆయన మన ఆత్మలకు తండ్రి. మరింత ఎక్కువగా మనం ఆయనకి భయపడాలి, మరింత ఎక్కువగా మనం లోబడాలి. ఈ లోక సంబంధమైన తండ్రులు కొన్ని దినాల మట్టుకు తమకు ఇష్టం వచ్చినట్టుగా మనల్ని శిక్షించారు. కానీ మన పరలోకపు తండ్రి మనము తన పరిశుద్ధతలో పాలు పొందాలని మన మేలు కొరకు ఆయన కొన్నిసార్లు శిక్ష పెడతాడు. అయితే ప్రస్తుతం ఆయన పెట్టేటువంటి శిక్ష దుఃఖకరంగా కనపడుతుంది కానీ సంతోషం అనిపించదు. ఏంటో, దేవుణ్ణి నమ్ముకున్నాం, అన్నీ శ్రమలే, అన్నీ కష్టాలే, అన్నీ బాధలే, అన్నీ ఇబ్బందులే, అన్నీ నష్టాలే, అన్నీ నిందలే, అన్నీ అవమానాలే, ఇలా అనిపిస్తుంది. దుఃఖాన్ని తీసుకొస్తుంది కానీ సంతోషకరంగా అనిపించదు. కానీ వాటి యందు అభ్యాసం కలిగిన వారికి
అది నీతి సమాధానకరమైన ఫలాన్ని ఇస్తుంది అంటున్నాడు. వాటి యందు అభ్యాసము కలిగి ఉన్నవారు. చూడండి, ఈ కష్టాలు, శ్రమలు, శోధనలు, బాధల్లో మనం అభ్యాసం కలిగి ఉండాలి. ఇవన్నీ నాకే వస్తున్నాయంటే అనుకోకూడదు. రానివ్వాలి. ఎన్ని వస్తాయని రానివ్వండి అనుకోవాలి. ఆ తర్వాత మనకు అత్యధికమైన ఆనందం కలుగుతుంది. అందుకే పేతురు గారు తన మొదటి పత్రికలో ఏమన్నాడు? 6వ వచనం, మొదటి అధ్యాయం 6వ వచనంలో, ఇందువలన మీరు మిక్కిలి ఆనందించున్నారు, కానీ అవసరం బట్టి నానా విధమైన శోధన చేత ప్రస్తుతం కొంచెం కాలం మీకు దుఃఖం కలుగుతుంది. నశించిపో సువర్ణం అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన విశ్వాసం శోధనల చేత పరీక్షకు నిలిచింది. యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమగును. మెప్పు, మహిమ, ఘనత మనకు తీసుకొస్తుంది. కాబట్టి మన జీవితాల్లో కూడా ప్రస్తుతం ఉన్నటువంటి చిక్కులు, శోధనలు, సమస్యలు, బాధలు, ఇబ్బందులు ఇవన్నీ వచ్చినప్పుడు మనం తలంచాల్సింది ఏంటంటే, తర్వాత గొప్ప ఆనందం, ఆదరణ నాకు కలుగుతుంది అనే గుర్తింపు మనం కలిగి ఉండాలి. అప్పుడే మనం ఈ శోధనల, బాధల, కష్టాలని ధైర్యంగా ఎదుర్కొనగలం. దేవుడి మాటలు మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్.